ఇంకా వచ్చేవాళ్ళు రాని. సో ఈ రోజు అందరూ గ్యాదర్ అయ్యి సార్ సార్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఎస్ ఎస్, నాకైతే అనిపిస్తుంది. అవుతుందండి. ఒక్కసారి ఎవరైనా. ఎస్, అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, ఐ మినిమైజ్. సో డియర్ లీడర్స్, యాజ్ యూజువల్ మనం అందరం ఆల్రెడీ ఈరోజు అందరూ లీడర్సే ఉన్నారు ఇక్కడ. సో ప్లాన్ లో అప్డేషన్ ఏమేమి వచ్చింది, సో అప్డేషన్స్ గురించి మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేద్దాం ఈరోజు. యాజ్ యూజువల్ గా సిఇఓ ఎలాగుండిందో అదే సిఇఓ గురించి కూడా మాట్లాడుతూ వెళ్దాం మనము. సో మనం ఈరోజు సన్నెడ్జ్ లో ఈఎస్ఎస్ఐ అండ్ బ్రేవ్ కి తరఫున ఈరోజు మనం మీటింగ్ లో కూర్చున్నాం. సో లెట్స్ స్టార్ట్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ గురించి, ఆపర్చునిటీ గురించి చూద్దాం. సో ముందుగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మన అందరికీ మెంటర్ అండ్ గ్రేట్ లీడర్ వీరనాయుడు గొళ్ళ సార్కు సో నా థ్యాంక్స్ అండ్ సార్. సో విల్ కంటిన్యూ ది సెషన్స్. సో సార్ చెప్తూ ఉంటారు మన స్లోగన్ ఏంటి, మన బ్రేవ్ కి స్లోగన్ ఏంటి, బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్ అండ్ హ్యాపీ భారత్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ మార్కెటింగ్ అని చెప్పొచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ మార్కెటింగ్ అని చెప్పొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏంటి అంటే, మామూలుగా మనం రోజు ఎక్కడైతే వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్తామో బయట, ఆ పద్ధతి ఏదైతే మన తాతల నుంచి మన నాన్నగారు మనము మన పిల్లలు కూడా మాక్సిమం ఎక్స్టెంట్ ఏదైతే పద్ధతి పాటిస్తూ ఉన్నామో దానిని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాము. ఆ ట్రెడిషనల్ మార్కెటింగ్ పద్ధతిలో మన కంపెనీ వస్తువులు తయారు చేసేటువంటి కంపెనీ నుంచి మనకు చేరడానికి మధ్యలో ఒక నలుగురు ఐదుగురు మధ్యవర్తులు అవసరం పడుతుంది. తర్వాత ఆ ఉత్పత్తులు బాగున్నాయి, లేకపోతే ఆ ఉత్పత్తులు వాడితే ఇలా ఉంటుంది అని వాటిని పరిచయం చేయించడానికి, వాటిని బాగా ప్రమోట్ చేయడానికి సెలబ్రిటీస్ ఉంటారు. వీ కెన్ సే విఐపీస్ అని చెప్పొచ్చు, సెలబ్రిటీస్ అని చెప్పొచ్చు, బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. సో వాళ్లకు కూడా ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ ఇది తప్పని కాదు, ఈ పద్ధతిలో పాల్గొని వాళ్ళ ఎఫర్ట్ ఏదో పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన లాభాల్ని వాళ్ళకి ఇస్తున్నాం. దానినే మనం రీటైల్ మార్కెటింగ్ అంటాం. కానీ అక్కడ మనకు ఎటువంటి లాభము యాజ్ ఎ కన్జ్యూమర్ మనం పొందము, మిగిలిన వాళ్ళందరూ పొందుతారో అక్కడ పొందాం. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ మార్కెటింగ్ లో ఏంటి అంటే, ఎవరైతే ఈ 5-6 మంది మధ్యవర్తులు అవసరం ఉంటుందో వాళ్ళ అవసరం లేకుండా ఇక్కడ చూడొచ్చు మీరు, 40% కంపెనీ తయారు చేస్తుంది, 100% మనకు చేర్చేస్తుంది. ఈ మధ్యలో ఇక్కడ ఎవరు లేరు, అందుకే ఇంటూ మార్క్ వేసేసారు. దీనినే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. అందుకనే డైరెక్ట్ మీరు సింపుల్ గా అర్థం చేసుకోండి, ఆ పదంలోనే ఉంది డైరెక్ట్. సో డీప్ గా వెళ్దాం మనం ఈరోజు ప్లాన్ గురించి. సో మళ్ళా నేను ప్లాన్ లోనే ఎందుకని సన్నెడ్జ్ నే చూస్ చేసుకోవాలనేది నెక్స్ట్ మనం మాట్లాడదాం ప్లాన్ గురించి మాట్లాడేటప్పుడు. సో మనము ఈ బెస్ట్ ఆపర్చునిటీ ఎక్కడుంది, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఏంటి అంటే, మనం ప్రతిరోజు వాడేటువంటి వస్తువుల్లో మన ఇంటికి అవసరమైన వస్తువులు ఎక్కడో వాడుతూ ఉన్నాం. వాటి వల్ల ఇన్ని రోజులు మనకు ఆర్థికంగా ఎటువంటి లాభం లేదు. దానితో పాటు ఉన్న ఆరోగ్యాలు కూడా పోగొట్టుకున్నటువంటి కుటుంబాలు 98% కుటుంబాలు ఉన్నాయి. అవునా కాదా? మీ హార్ట్ మీద చేసుకొని చెప్పండి, మీ హృదయం మీద చేసుకొని చెప్పండి, 90% కుటుంబాలు ఉన్న ఆరోగ్యాలను కూడా పోగొట్టుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడేది హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్, మూడు కూడా ఈ అవకాశం. ఏంటి అవకాశం అంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. మీరు ఎక్కడైతే నిత్యావసర వస్తువులు కానీ ఏదో ఒక షాప్కి వెళ్తూ ఉంటారు కదా, ఆ షాప్ను మార్చేసి సన్నెడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే షాప్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆన్లైన్ లో ఉన్నాయి, ఆఫ్లైన్ లో ఉన్నాయి. ఈ షాప్కి వచ్చేసి మీకు కావలసిన వస్తువులను ఇక్కడ కొనుగోలు చేస్తూ జస్ట్ కన్జ్యూమర్ అయితే చాలు, మీకు ఈ అవకాశం వచ్చేస్తుంది. ఈ అవకాశం వల్ల ఏవేవి కావచ్చు అంటే, మీకు ఏది కావాలనో అన్నీ కూడా మీ కలల్ని సాకారం చేసేటువంటి సామర్థ్యం ఈ అవకాశానికి ఉంది. బట్ మన వంతు కృషి ఎంతైతే ఉందో దానిని ఎంత మనం పెంచుతూ వెళ్తే మన అంత పెద్ద కళలు, మన గోల్స్ మనం రీచ్ అవ్వగలం. సో ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్
అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అండి, సన్ఎడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళ అంటే మన కంపెనీ యొక్క కొటేషన్ ఏంటి అంటే, వీ డూ వాట్ వీ కమిట్. ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో కంపల్సరీ వాళ్ళు చేస్తారు, చేస్తూనే ఉన్నారు. సో దట్ ఈస్ ద కంపెనీ ప్రొఫైల్ అండి. సింపుల్ గా చూద్దాం. ఈయన మన ఎండి, ప్రియతమ ఎండి గారు, మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ చగంజీ రాథోడ్ గారు. సో మన కంపెనీ వచ్చేసి 2016లో స్టార్ట్ అయింది. ఈయన మిస్టర్ సచిన్ సావంత్, బిజినెస్ ఆపరేషన్స్ హెడ్ అండి. సో తర్వాత అబౌట్ కంపెనీ గురించి చూసుకుంటే బ్రీఫ్ అండ్ స్పీడ్ గా చెప్తాను, ఎందుకంటే ఇది రోజు మనం చూస్తూ ఉంటాం కాబట్టి. సో కంపెనీ 7 సంవత్సరాలు అయిందండి స్టార్ట్ అయ్యి ప్రారంభించి. ట్రాక్ రికార్డ్ 7 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి కంపెనీ. 600 కోట్లు పైచిలకు టర్న్ ఓవర్ చేసినటువంటి కంపెనీ. 16 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. తర్వాత 3 హెడ్ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎక్కడైతే ఇక్కడ ఏ ప్లేస్ లో నుంచి అయితే మీకు మీటింగ్ చేస్తున్నానో ఇది కూడా వన్ ఆఫ్ ది బికమింగ్ బ్రాంచ్ ఆఫీస్ అండి. కంపెనీ బ్రాంచ్ ఆఫీస్ ఉంది. కర్ణాటకలో ఇంకొక బ్రాంచ్ వస్తుంది. సో మనకు 4 బ్రాంచ్ ఆఫీసులు వస్తాయి. 165 ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయండి మనకు, అంటే షాపీస్ ఉన్నాయి. 300 పైచిలకు డైలీ నీడ్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 9 కేటగిరీలో 2 వేర్ హౌసెస్లు ఉన్నాయి. మొత్తం మీద 12 స్టేట్స్ లో మనకు, అంటే 12 రాష్ట్రాల్లో బిజినెస్ ఆపరేట్ అవుతుంది. 15 లక్షలకు పైగా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే ఎవరైతే మన ప్రొడక్ట్స్ వాడుతూ ఈ బిజినెస్ ని అవకాశంగా తీసుకుంటూ ఉన్నారో వాళ్ళు అందరూ కలిసి 15 లక్షలు ఉన్నారు. 3,500 పైచిలకు డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ నెలకు 5,000 నుండి 95,000 రూపాయల మధ్యలో వచ్చేటువంటి ఆదాయాన్ని కలిగి ఉన్నారు. ఎంతమంది? 3,500 మంది. 150 మందికి పైగా నెలకు ₹1,00,000 పైచిలకు ఆదాయాన్ని తీసుకుంటూ ఉన్నారు ఈ అవకాశం ద్వారా. మీరు అర్థం చేసుకోండి, 700 మంది పైచిలకు మిడ్ రేంజ్ కార్స్ తీసుకోగలిగారు ఈ అవకాశం నుంచి. తర్వాత 25కు పైగా లగ్జరీ కార్ అచీవర్స్ ఉన్నాయి ఇదే అవకాశం నుంచి. అంతమంది తీసుకోగలిగారు. 75కు పైగా, అంటే 75 మందికి పైగా వాళ్ళు కలలుగన్నటువంటి ఏమంటారు మనకు రాజ ఏమంటారు మనకు చెప్పలేకపోతున్నాను. సో అలాంటి ఇంటిని కలలు కన్నా ఇంటిని నిర్మించుకున్నారు వాళ్ళు. తర్వాత 4,500 ప్లస్ మెంబర్స్, 4,500 మంది పైచిలకు ఫారిన్ ట్రిప్స్ అండ్ డొమెస్టిక్ ట్రిప్స్ అచీవ్ అయ్యారు ఇదే అవకాశాన్ని తీసుకొని. ఇది కంపెనీ రికార్డ్. సో తర్వాత మనకు ప్రతి ఒక్క కంపెనీలో ఎలా మనకు ఇన్కమ్ వస్తుంది అంటే, మనం కొనుగోలు చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్, మనం ఇంటికి వాడుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద మనకు ₹100 వాడుకుంటే హైయెస్ట్ పీవీ మనకు ₹73 దాకా మనకు పీవీ అనేది వస్తుంది. అందులో యావరేజ్ గా మనం లెక్క చేసుకుంటే గనక ఒక పీవీ మన నంబర్, ఐడి నంబర్ అంటాము, డిస్ట్రిబ్యూషన్ నంబర్ అంటాం, ఆ నంబర్ మీద మనకు ప్రతి ₹2 వినియోగం మనం కనుక ఇంటికి వాడుకుంటే అందాజుగా ఒక పీవీ అనేది రాగలుగుతుంది. అంటే మీరు లెక్క పెట్టుకోండి, ఒక పీవీ, ఎక్కడైతే నేను పీవీ అని మాట్లాడతానో దానికి 2 రెట్లు మీరు గుర్తు పెట్టుకోండి. అది మనము కొనుగోలు చేసే విలువ, లేదా మన ఇంటికి వాడుకునే విలువ అనేది గుర్తుపెట్టుకోండి. కంపెనీకి కావాల్సినటువంటి లైసెన్స్డ్ సర్టిఫికేట్స్, ఆ తర్వాత కంపెనీకి విజన్ ఉంది, మిషన్ ఉంది. మంచి విజన్ అండ్ మిషన్ తోనే వెళ్తూ ఉన్నారు. సో అంతకు మించి ఇంతమంది, ఇందాక నేను కంపెనీ ప్రొఫైల్ మాట్లాడేటప్పుడు చాలా మంది వాళ్ళ కళల్ని సాకారం చేసుకోగలిగారని చెప్పాను. ఆ కళల్ని సాకారం ఎలా చేసుకోగలిగారు అంటే దానికి ఒక మెథడ్ అండ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమ్ ని గ్రేట్ లీడర్స్ అయినటువంటి మిస్టర్ అశోక్ తోడుమల్ గారు క్రియేట్ చేశారు. దానిని ఎస్ఎస్ఐ అంటాం, ఈఎస్ఈఎస్ఐ అని. తర్వాత మనకు ఆంధ్ర, తెలంగాణ, టోటల్ సౌత్ ఇండియాలో మనకు ఈ అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి మిస్టర్ వీరనాయుడు గోల్డా గారు ఉన్నారు. సార్ వచ్చేసి బ్రేవ్ కీ అనే సిస్టమ్ ద్వారా మనకు మొత్తం ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే మనం కళల్ని సాకారం ఎలా చేయాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోగలగాలి అన్నదంతా ఈ సిస్టమ్ ద్వారా మనకు నేర్పబడుతుంది. దానిలో భాగం ఈ రోజు కూడా ఇది ఒక ట్రైనింగ్. సో మనం చూద్దాము ఒక్కసారి బ్రీఫ్ గా ప్రొడక్ట్స్, 300 పైచీలకు ప్రొడక్ట్స్ 9 కేటగిరీలో ఎలా ఉన్నాయి. మనం కేటగిరీస్ చూసుకుంటే ఆయుర్వేజ్ అంటే పూర్తి ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడి ఉన్నది. ఎథికల్ ఎడ్జ్, ఇది కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ తోనండి. ఆయుర్వేజ్ అంటే పూర్తి మనకు న్యాచురల్. ఫుడ్ ఎడ్జ్ అంటే ఫుడ్ ప్రొడక్ట్స్. బ్యూటీ ఎడ్జ్ అంటే బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్. ఎక్స్ ఎడ్జ్ అంటే పర్సనల్ కేర్ అండి. రియల్ ఎడ్జ్ అంటే హోమ్ కేర్ వచ్చేస్తుంది. ఓగ్ ఎడ్జ్ అంటే మనకు అపారల్స్, అంటే డ్రెస్సెస్, మన బ్యాగ్స్, ఇలాంటివి, అంటే చూడటానికి ఎక్కువగా అపేర్ అనిపించేటువంటి. ఆర్గానిక్ ఎడ్జ్ ఉందండి, ఇది అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ని డీల్ చేస్తుంది. తర్వాత వెట్ ఎడ్జ్ అండి, వెటర్నరీ ప్రొడక్ట్స్. ఓకే, సో తర్వాత మనం చూసుకుంటే ఈ కేటగిరీస్, బ్రాండ్స్, ప్రోడక్ట్ కేటగిరీ మీరు చూసుకోవచ్చు. తర్వాత హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మీరు చూడొచ్చు. ఇన్ని రకాల, చాలా వరకు మనకు లిక్విడ్ ఫార్మ్స్ లో ఉన్నాయి, పౌడర్ ఫార్మ్స్ లో ఉన్నాయి,
క్యాప్సూల్ ఫార్మ్స్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా సూపర్ రిజల్ట్స్, మీరు ఆల్రెడీ వాడుతున్నారు. దీని గురించి మళ్ళా మనం మాట్లాడదాం. తర్వాత హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అని చూసుకుంటే చాలా వరకు సప్లిమెంట్స్ రూపంలో, పిల్స్, క్యాప్సూల్స్ రూపంలో చాలా వరకు మనకు నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సేల్స్ ఇండస్ట్రీలో చాలా వరకు ఈ కేటగిరీస్, ఈ రేంజ్ లో ఈ టైప్ ఆఫ్ కేటగిరీ ఉంటుంది. ఇది కూడా మన దగ్గర ఉంది. తర్వాత హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ లో కనుక చూసుకుంటే అద్భుతమైనట్టు కొన్ని స్పెషలైజ్డ్ కేటగిరీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మెడలైట్ అని చెప్పొచ్చు, వెయిట్ మేనేజ్మెంట్, తర్వాత డయాబెటిక్ అని చెప్పొచ్చు, డైవోసుదా, స్టామిక్స్ అని చెప్పొచ్చు, ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి. తర్వాత ఇలాంటి చూసుకుంటూ పోతే ఒక్కొక్క కేటగిరీ అద్భుతమైన ప్రోడక్ట్. ఎథికల్ ప్రోడక్ట్ అండి. ఇదే మనకు ఎక్కడైతే మీరు ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ లో వెళ్ళేసి వాళ్ళు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్స్ తో బయటకు వచ్చేసి ఆయుర్వేద మూలికలు లేకపోతే ఆయుర్వేద ఔషధ ఔషధ షాపుల్లో ఏవైతే కొంటారో అవే మనకు ప్రొడక్ట్స్ మన కంపెనీ దగ్గర ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే వీళ్ళు దే ఆర్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ ఇన్ ఆయుర్వేద. ఇండియన్ మూలాలు, భారత మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలాన్ని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఎథికల్ ప్రొడక్ట్స్ ఇవి కూడా ప్యూర్ ఆయుర్వేద. ఇదంతా ప్యూర్ ఆయుర్వేద. బ్యూటీ థెరపీలో వచ్చేసి మనకు లిప్స్టిక్ కావచ్చు, చాలా కేటగిరీస్ ఉన్నాయి. వీటి గురించి ప్రొడక్ట్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం. పర్సనల్ కేర్ లో మీరు ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, డియోస్, పౌడర్స్, హెయిర్ ఆయిల్, తర్వాత క్రీమ్స్, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకా పర్సనల్ కేర్స్ లో కూడా చాలా వరకు 11 సోప్స్ ఉన్నాయి మన దగ్గర, వెరైటీస్, టూత్ బ్రషెస్ ఉన్నాయి. తర్వాత బ్యూటీకి సంబంధించిన కూడా ఉన్నాయి. హోమ్ కేర్ లో మనకు టాయిలెట్ క్లియర్ కావచ్చు, డిష్ వాష్, డిటర్జెంట్, ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఫుడ్ ఎడ్జ్ లో మీరు స్పెషల్ గా చూసుకుంటే కట్టెగానుతో తయారు చేసినటువంటి గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంది, రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది, బెల్లం ఉందండి, ఆర్గానిక్ ప్యూర్ బెల్లం, రాక్ సాల్ట్ ఉంది, హిమాలయన్ సాల్ట్ అంటారు. ఆయుర్వేదిక్ లో రాక్ సాల్ట్ అత్యంత శ్రేష్టమైనదని చెప్తారు. మనకు కావాల్సిన కాఫీలు ఉన్నాయి, టీస్ ఉన్నాయి. టీస్ లో 4 వెరైటీ ఆఫ్ టీస్ ఉన్నాయి. తర్వాత ఫుడ్ ప్రొడక్ట్స్ లో చూసుకుంటే ఇంకా మనకు కావాల్సినటువంటి స్పైసెస్, కొన్ని రకాల బిస్కెట్లు, మిక్స్డ్ ఫ్రూట్ జామ్స్ అండ్ పికల్స్ ఉన్నాయి. తర్వాత ఓగేడ్స్ నేను చెప్పాను కదా, బ్యాగ్స్ ఉన్నాయి, ప్యూర్ లెదర్ బ్యాగ్స్ ఉన్నాయి, సైడ్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్. తర్వాత ఓగేడ్స్ లోనే మనకు అపారెల్స్, డ్రెస్ అపారెల్స్ ఉన్నాయి, టీ షర్ట్స్ వస్తాయి, తర్వాత కాటన్ షర్ట్స్ వస్తాయి, ఉమెన్ కు శారీస్ వస్తాయి, టై వస్తాయి, సాక్సెస్ వస్తాయి. తర్వాత వెటర్నరీ ఎడ్జ్ లో మనకు పశువులకు సంబంధించినటువంటి పాల ఉత్పత్తిని పెంచుకోవడానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, తర్వాత వాటికి వచ్చేటువంటి జ్వరాలు, లివర్ సంబంధిత సమస్యలు ఏవే కానీ తీర్చుకోవడానికి ఉన్నాయి. తర్వాత అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కేటగిరీ చూసుకుంటే ఇవి అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి ఫార్మర్స్ కి. ఈ కాలంలో చాలా చాలా ఉపయోగం, చాలా చాలా అవసరం కూడా. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు సనెట్ ఫ్రీడమ్ మార్కెటింగ్ ప్లాన్. ఏంటి ఫ్రీడమ్ అంటే, ఒక్కసారి మీరు కన్జ్యూమర్ అయితే ఈ ప్రొడక్ట్స్ ని వాడటం ద్వారానే మీకు ఆర్థిక స్వాతంత్రం అనేది వస్తుంది. అందుకనే ఈ ప్లాన్ లో ఫ్రీడమ్ మార్కెటింగ్ ప్లాన్ అని పెట్టేశారు. సో ఎలా స్టార్ట్ చేసుకోవాలి, జస్ట్ మీకు ఎవరైతే పరిచయం చేసి ఈ మీటింగ్ లో కూర్చోబెట్టారో వాళ్ళని మరీ కనెక్ట్ అవ్వండి. మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీకు ఇస్తారు. కంపెనీ ద్వారా మీరు రిజిస్టర్డ్ కన్జ్యూమర్ అవుతారు ముందుగా. ఎప్పుడైతే వాడకం స్టార్ట్ చేస్తారో తర్వాత మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ గా మారుతారు. ఆ డిస్ట్రిబ్యూటర్ ద్వారానే మీకు ఇన్ని అవకాశాలు, నేను చెప్పబోయే అవకాశాలను వస్తాయి. చూడొచ్చు మీరు షాప్స్ ఎలా ఉంటుంది మీకు అపిరెన్స్ అంటే, మా షాప్స్ ఇలా అపిరెన్స్ ఉంటాయి. సన్ ఎడ్జ్ ఫ్రీడమ్ ప్లాన్ గురించి మాట్లాడదాం మనం. సో చాలా వరకు వినే ఉంటారు. మనము 11 రకాల ఆదాయం ద్వారా ఈ అవకాశాన్ని మనం పొందొచ్చు. ఎలా ఇస్తున్నారు అంటే, నేను ముందుగా మాట్లాడాను, హైయెస్ట్ పేఅవుట్ పీవీ అని అంటారు. పీవీ అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కు, మనం కొన్న ప్రోడక్ట్ కు పీవీలు అనేటివి అవైలబిలిటీ ఉంటాయి. హైయెస్ట్ 73% ఉంది. ఆ పీవీల డిస్ట్రిబ్యూషన్ లో కంపెనీకి జరిగిన పీవీ టర్న్ ఓవర్ లో 81% షేర్ ఇస్తున్నటువంటి నెంబర్ 1 కంపెనీ ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. దానిని 11 రకాల ఆదాయాల ద్వారా మనకు పంచుతారు. అందులో మొదటిది రీటైల్ ప్రాఫిట్ అని చెప్తారు. వాటిని మళ్ళీ కూలంకుషంగా ముందు మాట్లాడదాం మనం. డైరెక్ట్ సేల్స్ బోనస్ 2% అండి, పర్ఫార్మెన్స్ బోనస్ 4 to 12%, సిల్వర్ డైరెక్టర్ బోనస్ 2%, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10%, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 23%, ట్రావెల్ బోనస్ 3%, కార్ బోనస్ 4%, హౌస్ బోనస్ 4%, రాయల్టీ బోనస్ 2%. సో ఇది మళ్ళీ ఇంకొక రకంగా తెలియజెప్పారు. ఇక్కడ మీరు సైడ్ లో కూడా చూడొచ్చు, ఇటువైపు కుడివైపున మీకు పూర్తిగా ఇలాంటిది కావాలనుకుంటే మీరు ఒక పిక్చర్ కూడా తీసుకోవచ్చు. ఇందాక నేను ఏదైతే చెప్పానో అదే ఇక్కడ చేశారు, అంతే. ఓకేనా? సో ఎందుకని సన్ ఎడ్జ్, ఎలా మీరు అంటున్నారు సార్ ఇది వరల్డ్స్ నెంబర్ 1 ప్లాన్ అని ఎలా అంటున్నారంటే, దీని గురించి బ్రీఫ్ గా మాట్లాడతాను, త్వరగా మాట్లాడతాను. మీరు త్వరగా కనెక్ట్ అవుతూ ఉండండి, ఎక్కడ ఉండకండి, మైండ్ ప్రెసెంట్ గా ఉండి కాన్సన్ట్రేట్ చేయండి. చాలా వరకు నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా చాలా కంపెనీలు వచ్చాయి. సో ఆ కంపెనీల్లో ఇండియాలో అంటే మన భారతదేశంలో వేరే ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశంలో బిజినెస్ ఆపరేట్ చేస్తున్నటువంటి కంపెనీని మనం ఇంటర్నేషనల్ కంపెనీస్ అని చెప్పొచ్చు. తర్వాత ఇండియన్ కంపెనీస్, మన దేశంలోనే మూలాల్ని కలిగి ఉండి, మన దేశంలోనే పుట్టి, మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళేటువంటి కంపెనీస్ గురించి మాట్లాడదాం. అవి ఇండియన్ కంపెనీస్. తర్వాత రైట్ ప్లాన్ మనకి ఏంటి అనేది మన కంపెనీ గురించి మాట్లాడదాం. ఓకేనా?
పీవీని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే, మనం కొన్న వస్తువులు, వాడిన వస్తువులకు వచ్చేటువంటి పీవీలలో మనకు అంటే డిస్ట్రిబ్యూటర్స్, మనందరం కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్సే అంటారు, కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్. అలాంటి ప్రాఫిట్ ని, వాళ్ళు షేర్ ని, అంటే 100 పీవీలు వచ్చాయి, వాళ్ళకి ఎంతో పీవీలు వచ్చాయి, ఆ పీవీలలో మనకు 45% లాభాన్ని మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇంటర్నేషనల్ కంపెనీస్. అలాంటి ఇండియన్ కంపెనీస్ 65% వరకు ఇస్తున్నారు. కానీ మన కంపెనీ 73% వరకు ఇస్తుంది. ఎంత? 73% పీవీ అనేది ఇస్తుంది మనకు. ఆ పీవీలో మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ని ఎంత ఇస్తున్నారు టర్న్ ఓవర్ లో, ఆ పీవీ టర్న్ ఓవర్ లో అంటే, ఇంటర్నేషనల్ కంపెనీస్ 40-50% ఇస్తున్నాయి, ఇండియన్ కంపెనీస్ 55-65 ఇస్తున్నాయి, మన సనెడ్జ్ కంపెనీ 81% ఇస్తుంది. అంటే 100 రూపాయల దగ్గర మీరు కొనుగోలు చేస్తే గనక మనకు 59 రూపాయల వరకు ఈ కంపెనీ మనకు ఈ 11 రకాల ఆదాయాల ద్వారా మనకే డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. తర్వాత కండిషన్స్, అచీవ్మెంట్ కావాలి, ఏదైనా లెవెల్ కి అచీవ్ కావాలంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ లో చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత ఇండియన్ కంపెనీస్ లో మినిమం 2 lakh ఇన్వెస్ట్మెంట్, అంటే అంతవరకు మనం బిజినెస్ చేయగలగాలి. ఇక్కడ 1.2 lakhs. ఒకటి ఇంకొక ఆఫర్ ఉంది మనకు, 50,000 తోనే 1 month లోనే మనము డైరెక్టర్ అయిపోవచ్చు. అది కనుక జరిగితే మీరు మీరు నమ్మలేరు, 70,000 ఆర్ 80,000, సమ్ టైమ్స్ 90,000, 1 lakh లోపు కూడా మీరు అయిపోవచ్చు కొన్ని ప్రోడక్ట్స్ ద్వారా. సో ప్లాన్ ఎల్ఓబి అనేది ఒక హైయెస్ట్ ఇన్కమ్ అండి జనరేషన్స్ ప్లాన్స్ లో. అందులో ఇంటర్నేషనల్ కంపెనీస్ చాలా లిమిటెడ్ ఇన్కమ్ ఇస్తాయి, అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటారు. ఇది మనకి ఇండియన్ కంపెనీస్ లో 5th లెవెల్, 5th డీప్ వరకు ఇస్తారు, అంటే ఒకరి తర్వాత లోతులు అని చెప్పొచ్చు. మన ద్వారా వచ్చేటువంటి, మన కింద ఉన్నటువంటి టీమ్స్ 5 లోతుల వరకు ఇస్తారు. ఇక్కడ మన కంపెనీ 12 లోతుల వరకు ఆ ఇన్కమ్ అనేది ఇస్తుంది. బిజినెస్ బిల్డింగ్ అనేది ఉందండి, అందులో లిమిటెడ్ గా ఇస్తారు ఇంటర్నేషనల్ కంపెనీస్. ఇండియన్ కంపెనీస్ 10 డీప్స్, అదే 10 లోతుల దాకా మనకు ఇస్తారు. ఇక్కడ మనకు మన సనెడ్జ్ కంపెనీ 18 లోతుల వరకు ఆ ఇన్కమ్ అనేది మనకు ఇస్తున్నారు. బిజినెస్ బోనస్ కండిషన్స్ అండి, 1 to 3 years పడుతుంది అచీవ్మెంట్ చేసి ఆ బోనస్ తీసుకోవాలంటే. ఇక్కడ 4 months అవుతుంది ఇండియన్ కంపెనీస్ లో. మన కంపెనీలో 1 month లోనే 10 ఇన్కమ్స్ కూడా తీసుకోవచ్చు. అది మనకి అట్లాంటి ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. ప్రొడక్ట్స్ రేంజ్ చూసుకుంటే లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ కంపెనీస్ లో. ప్రైస్ చూస్తే యుఎస్ లాంటి కంపెనీ టార్గెట్ ఇక్కడికి వచ్చేసిందంటే ప్రైస్ కూడా హైగా ఉంటుంది. మన ఇండియన్ కంపెనీస్ లో లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి చాలా కంపెనీలు, తర్వాత ప్రోడక్ట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనది వచ్చేసి వైడ్ రేంజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ యావరేజ్ ప్రైజింగ్ ఉంటుంది, సేమ్ క్వాలిటీ. సో అది మన కంపెనీ స్పెషల్స్. చూశారు కదా, ఎందుకని సన్నెడ్జ్ ప్లాన్ నే మనం ఎంచుకోవాలి. వాట్ ఈస్ ద రైట్ ప్లాన్ అంటే సన్నెడ్జ్ ఇస్ ద రైట్ ప్లాన్. అందుకనే వరల్డ్స్ నెంబర్ 1, 81% షేర్ ఇస్తున్నాం. సో ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇన్కమ్స్ గురించి మాట్లాడుకుంటూ పోదాం మనము. మొదటిది వచ్చేసి కన్జ్యూమర్స్ రీటైల్ ప్రాఫిట్ అని చెప్పొచ్చు. కన్జ్యూమర్ అయిన తర్వాత మనకు కావలసిన వస్తువుల్ని, ఉత్పత్తుల్ని మనం కొంటే గనక డిస్కౌంట్ వస్తుందండి. అది అప్ టు 30% దాకా వస్తుంది. ఓకే, హైయెస్ట్ 35% వరకు కొన్నిటికి వస్తుందండి. ఫ్రీ ప్రొడక్ట్స్ అది అయిన తర్వాత ప్రతి నెల మీరు ఎక్కడో కొంటున్నారు, అక్కడ కొనటం మానేసి సన్నెడ్జ్ కంపెనీలోను కానీ ప్రతి నెల కొంటూ వస్తే మీకు 10-15% ఆఫ్ యువర్ ఇన్వాయిస్ వాల్యూ మీద మీకు ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తారండి ప్రతి నెల. అది కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఉంటుంది. వరుసగా 4 నెలలు కొనుగోలు చేస్తే వదలకుండా, అవి ముందు ముందు వస్తూ నేను డేట్స్ చెప్తూ ఉంటాను, అప్పుడు కొనుగోలు చేస్తే కనుక ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ బెనిఫిట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. 4వది వచ్చేసి క్యాష్ బ్యాక్ అండి. మీకు 4-12% దాకా క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మీ సొంత కొనుగోళ్ల పైన వస్తుంది, మీ టీం ద్వారా చేసే కొనుగోళ్ల పైన కూడా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటంటే 3 రకాల కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది మన దగ్గర. చాలా రకాలు వచ్చాయి ఈ మంత్ లో, చాలా వచ్చేసాయండి. దగ్గర 8 రకాల కన్సిస్టెన్సీ ఆఫర్స్ వచ్చేసాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 7-8 రకాల కన్సిస్టెన్సీ ఆఫర్స్ వచ్చేసాయి. పీవీ అంటే మీరు 2 రెట్లు మీరు కొనే విలువ అని చెప్పుకోండి, లేకపోతే మీ ఇంటికి వాడుకునే వస్తువుల విలువ 2 రెట్లుగా చేసుకోండి. ఇక్కడ చెప్పాను నేను, మొదటిది 1100 పీవీ ఉంది. ఫస్ట్ మంత్ లో 1100 పీవీ కొన్నారు అంటే అప్రాక్సిమేట్లీ 2200 మీరు కొనుగోలు చేసేటువంటి వస్తువుల విలువ. అలా రెండవది వచ్చేసి 2000. మొదటి నెలలోనే కొన్నారు, 2వ నెలలో వదలకుండా కొన్నారు, 3వ నెలలో వదలకుండా కొన్నారు, 4వ నెలలో వదలకుండా కొన్నారు. ఇది ఎప్పుడు కొనాలంటే ప్రతి నెల 2వ తేదీ నుంచి 15వ తేదీ లోపు కొనగలగాలి. అలా 4 నెలలు వదలకుండా కొంటే గనక
మీరు ప్రతి నెల వచ్చే ఏ బెనిఫిట్స్ అయితే ఉంటాయో వాటితో పాటు మీకు ఈ 4 నెలలు అయిన తర్వాత 2200 రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్స్ మీకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. దట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ. అలాగనే మనం రెండవ కన్సిస్టెన్సీ 2500 పీవీ ప్రతి నెల అలా వదలకుండా 4 నెలలు కొంటే 5000 రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్స్ మీరు ఎలిజిబుల్ అవుతారు, ఓచర్ మీకు వస్తుంది. తర్వాత మూడవది 5000 పీవీ ప్రతి నెల కొనుగోలు చేయగలిగితే, ఇంటికి వాడుకోగలిగితే, ఎవరికైనా రికమెండ్ చేసుకోగలిగితే మీ ఐడిలోనే తీసుకొని గలక సో మీకు 5వ నెలలో అలాగ 4 నెలలు తప్పకుండా వాడుకుంటే గనక 5వ నెలలో మీకు మరి 10,000 రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్లు వస్తాయి. కన్సిస్టెన్సీ అంటే వదలకుండా చేసుకుంటూ వెళ్ళడం అని అర్థం వస్తుంది. అందుకనే 4 నెలలు వదలకుండా మీరు మీ ఇంటికి వాడుకుంటూ ఎవరికో రెఫర్ చేస్తూ ఈ పాయింట్స్లలో మీ మీ స్థాయికి పరిస్థితులకు తగ్గట్టు చేసుకుంటే మీరు తీసుకోవచ్చు. సో 1100 పీవీది బెనిఫిట్స్ ఏంటి వస్తాయి కన్సిస్టెన్సీ ఆఫర్ ద్వారా కనుక మనం చేసుకుంటే వెళ్తే ఏం బెనిఫిట్ వస్తుంది అనేది చూసుకుందాం. సో 2200 రూపాయలు అయ్యిందండి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటారు దీన్ని. 2200 ఎంఆర్పి ప్రైస్ కాదండి, డిస్కౌంట్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఇది. 2200 కొన్నానండి. సో నాకు 550 రూపాయలు మనకు అంటే ఎంఆర్పి తగ్గించేశాడు. ఆ గ్యాప్ ఏదైతే ఉందో దానినే రీటైల్ ప్రాఫిట్ అంటారు. 550 రూపీస్ దాకా రీటైల్ ప్రాఫిట్ ఉంటుంది. సో ఎంఆర్పి టోటల్ మనకు 2200కే బిల్ అయింది. అది టోటల్ ఎంఆర్పి చూసుకుంటే కనుక 2750 అవుతుంది. తర్వాత వీటి మీద మనకు 10% దాకా ప్రతి నెల ఫ్రీ ప్రొడక్ట్స్ ఇచ్చేస్తాడు స్పాట్ లోనే. ఆ నెల ఇచ్చేస్తాడు. 220 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ అయింది. అదొక 10%. సో టోటల్ గా మనకు మన వస్తువులు మొత్తం మనకు ఫ్రీ ప్రొడక్ట్స్, మనం కొన్న విలువ వస్తువుల్ని ఎంఆర్పి లెక్క గనక ఆధారంగా చూసుకుంటే మనకు వచ్చిన వస్తువులు ఏంటి 2970 రూపాయలు. అలా ప్రతి నెల వదలకుండా అంటే 4 నెలలు చేసుకోగలిగితే 5వ నెలలో లేదా 4వ నెల చివరిలోనే మీకు 2200 రూపాయలు ఫ్రీ ఓచర్ ఇస్తాడు. దానినే మళ్ళా కలుపుకున్నాం. సో టోటల్ గా మనకు 14,080 రూపాయలు అవుతుంది. కానీ మీరు కొన్న వస్తువుల విలువ ఎంత అంటే 8,800. మొదట్లో నేను చెప్పాను మీకు డిపి ప్రైస్ లో. సో తర్వాత మీకు క్యాష్ బోనస్ వస్తుందండి. నెల ఇంత అని వస్తువు వస్తుంది మీ పర్సెంటేజ్ని బట్టి. సో మనకు మినిమం 800 900 దాకా లెక్కేసుకున్నా కూడా సో 14,950 రూపాయలు టోటల్ బెనిఫిట్ అండి. అందులో మీరు కొన్న విలువ ఎంత 8,800 రూపాయలు. సో దానిని మనకు వచ్చిన బెనిఫిట్ ఎంత అవుతుంది 6,150. ఈ కొన్న విలువ పైన మీకు వచ్చిన బెనిఫిట్ కనుక లెక్క గడితే మీకు 63% బెనిఫిట్ ఉంటుంది. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. అలా ఒకటో స్మాల్ రేంజ్ ఆఫ్ కన్సిస్టెన్సీ. రెండవ రేంజ్ అండి 2,500 పీవీ విలువ చేసే ప్రోడక్ట్లు అంటే 5,000 రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్లు అలా 4 నెలలు కొంటే టోటల్ గా మనకు 32,000 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ అంటే ఎంఆర్పి ప్రోడక్ట్స్ ఇస్తాడండి 5 నెలలు మొత్తం లెక్క కడితే. కానీ మనం కొన్న విలువ ఎంత అంటే 2,000 సారీ 20,000 అండి. 20,000 తర్వాత మన క్యాష్ బోనస్ వస్తుంది. అదొక 900 చిల్లర లెక్క కడితే గనక 32,000 మనకు ఫ్రీ ఎంఆర్పి ప్రోడక్ట్స్ వచ్చాయి. మళ్ళా 5వ నెలలో మనకు 4వ నెల చివరిలో 900 ఇది క్యాష్ బోనస్ వచ్చేసింది. మొత్తం కలిపితే 32,900 అయ్యింది. అందులో మనం కొన్న విలువ 20,000 లెక్క తీసేస్తే గనక మనకు వచ్చిన బెనిఫిట్ 65% దాకా వస్తుంది. ఇలాగే మనం 5,000 పీవీది కూడా లెక్క కట్టుకోవచ్చు. ఏదైనా కన్సిస్టెన్సీ మీ పరిస్థితులకు మీ అనుకూలంగా చూసుకొని చేయొచ్చు. అలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. చూడండి వన్ మోర్ సూపర్ గుడ్ న్యూస్ అండి. ఇందాక మనం 3 కన్సిస్టెన్సీ ఆఫర్లను మాట్లాడాం. ఓకేనా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి లెక్క చూసుకోండి. 1,100 ఒకటి, 2,500 ఒకటి, 5,000 ఒకటి. అది 5వ నెలలో 4వ నెల చివరిలో 10,000 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి. ఇప్పుడు 15,000 పీవీ అంటే కార్నర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు. ప్రతి నెల కార్నర్ 4 నెలలు వదలకుండా కార్నర్ చేసుకున్నారు. ఎప్పుడు ఏ డేట్ లో అంటే 2వ తేదీ నుంచి 15వ తేదీ లోపు మాత్రమే ఎవరైతే ప్రతి నెల కార్నర్ చేసుకుని అంటే 15,000 రూపాయల కార్నర్ తో చేసుకుంటే 5వ నెలలో మళ్ళీ మీకు 25,000 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ ఓచర్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే 25,000 ఇంకొక పీవీ ఉంది, ఆఫర్ ఉంది. అలా 4 నెలలు చేసుకుంటే ప్రతి నెల మీకు 4 నెలల తర్వాత 40,000 రూపాయలు వర్త్ ప్రోడక్ట్స్ వస్తాయి. 50,000 చేసుకుంటే 80,000, 70,000 చేసుకుంటే 1,00,000 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ అనేవి వస్తాయి. మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్క ఖరీదు ఎక్కువ అయినట్ల
ఈ మీకు ఎఫర్ట్ ఎక్కువ పెట్టినట్టల్లా మీకు రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ నంబర్ ఇంకా చేంజ్ అవ్వాల్సి ఉంది. చూడండి 1 2 3 4 5 6 7 నేను ఇందాక చెప్పానా ఇప్పటి వరకు మనకు 3 కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. 7 దాకా కన్సిస్టెన్సీస్ ఇప్పుడు ఉన్నాయని చెప్పానా. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. సూపర్ గుడ్ న్యూస్ అండి. రెగ్యులర్ రీటైల్ చేసుకుంటాను, టీం కొద్దిగా తక్కువగా చేసుకుంటూ ఉంటాను, నేను నా అంగట్లో నేను ఎక్కువగా రీటైల్ చేసుకుని నేను సేల్ చేసుకోగలను అనే వాళ్ళకు సూపర్ అండ్ బొనాంజా గుడ్ న్యూస్ అండి. అలాగే టీం ఎక్కువగా బయటకు వెళ్ళేసి కూడా నేను రీటైలింగ్ చేస్తుంటాను, అలాగే టీం కూడా కడుతుంటాను అనే వాళ్ళకు కూడా సూపర్ గుడ్ న్యూస్ అండి. సో దాంతో పాటు మొదటిది మనకు ఎలా డిస్కౌంట్ వస్తుంది అంటే రిటైల్ ప్రాఫిట్ అన్నది మొదటి ఇన్కమ్ కనుక మనం మాట్లాడుకుంటూ వెళ్తే 30% దాకా డిస్కౌంట్ అన్నాము. ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్లు మనం తీసుకున్నాం మన ఇంటికి వాడుకోవడానికి, 10 మందికి చెప్పడానికి. అందులో మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అనేది 7,000 రూపాయలు మాత్రమే అయింది. అప్పుడు మనకు మిగిలింది 3,000 రూపాయలు అనేది మనకు రీటైల్ ప్రాఫిట్ గా తెలియజేసుకోవచ్చు మనం. సో దీనిని నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ సేల్స్ బోనస్ అండి. ఇది మనకు ఇక్కడి నుంచి మనకు వచ్చే బోనస్లు అన్ని కూడా క్యాష్ రూపంలో మన అకౌంట్ కు క్రెడిట్ అవుతాయి. సో కేవైసీ మీరు తప్పకుండా అప్డేట్ చేసుకోండి. సో 2% ఎందులో నుంచి ఇస్తారంటే కంపెనీ పీవీ టర్న్ ఓవర్ అండి. పీవీ టర్న్ ఓవర్ అని చెప్పాను కదా ఇందాక, పీవీ టర్న్ ఓవర్ లో నుంచి 2% అనేది మనకు పంచుతారు డైరెక్ట్ సేల్స్ బోనస్. దీనికి ఏంటి అంటే మీరు ఎవరినైతే మీ ద్వారా నేరుగా మీ టీంలోకి ఎవరినైతే తీసుకొచ్చారో, మీ రెఫరెన్స్ ద్వారా ఎవరినైతే ఒక డిస్ట్రిబ్యూటర్ ని తయారు చేశారో, అటువంటి ఒక డిస్ట్రిబ్యూటరు ఒక్కసారి 1,250 రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్లు కొంటే గనక మీకు ఆ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఒక్క పాయింట్ అనేది వస్తుంది. అంటే మీ ద్వారానే రెఫర్ అయ్యారు అని చెప్పడానికి తను ఐడి క్రియేట్ చేసేటప్పుడు మీరు మీ డిస్ట్రిబ్యూటర్ ఐడిని రెఫర్ చేస్తే గనక మీకే ఈ పాయింట్స్ అనేటివి యాడ్ అవుతాయండి. అలాగా ఒక వ్యక్తి ద్వారా మీరు హైయెస్ట్ 15,000 పీవీ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, 12 పాయింట్లు అనేటివి మీకు యాడ్ అవుతాయి. అలా ఒక వ్యక్తి ద్వారా 12 పాయింట్ల వరకు మాత్రమే లిమిట్ ఉంది. దీనికి మీరు ఏ లెవెల్కి అచీవ్ అవ్వాలి, పెద్ద లెవెల్, చిన్న లెవెల్, సిల్వర్ డైరెక్టర్, పర్ల్ డైరెక్టర్, గోల్డ్, డైమండ్ సంబంధమే లేదు. మీరు కామన్ డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయిన నెలలో నుంచినే మీరు ఈ ఆదాయాన్ని తీసుకోవచ్చు. మీరు నేరుగా మీ టీంలోకి 10 మంది వ్యక్తుల్ని తీసుకొని రావటం ద్వారా, వాళ్లకు ఈ అవకాశాన్ని ఇవ్వటం ద్వారా, పరిచయం చేయటం ద్వారా మీరు ఇవ్వచ్చు. అంటే 1,250 ఇంటూ వాటికి కరెక్ట్ గా గుణించుకుంటూ పోతే ఎన్నైతే అవుతాయి, చివరిగా 15,000 వరకు లిమిట్ అన్నది ఉంది. ఈ ఇన్కమ్ ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఈ ఇన్కమ్ ని చూడండి. ఉదాహరణకు 1వ ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. మీరు యు అంటే మీరండి సనెడ్జ్ డిస్ట్రిబ్యూటర్ గా మారారు. ఏ అనే వ్యక్తిని పరిచయం చేశారు. ఆ వ్యక్తి ఏమో తన ఇంటికి కావాల్సినటువంటి 1,250 రూపాయల 1,250 పీవీల ప్రోడక్ట్స్ ని కొనుగోలు చేసుకున్నాడు, వాడుకున్నాడు తన ఇంటికి. అప్పుడు మీకు ఒక్క పాయింట్ అనేది మీకు యాడ్ అయిందండి. దాన్ని ఏ పాయింట్ అంటారంటే డైరెక్ట్ సేల్స్ బోనస్ పాయింట్. అలాగే గనక మీరు అదే నెలలో ఒకరి తర్వాత ఇలాగ నలుగురిని పరిచయం చేసి ఆ వ్యక్తుల పీవీలు చూడండి. ఇప్పుడు 1,250 అంటే ఒక పాయింట్ వచ్చింది మీకు. ఇతను ఏ అనే వ్యక్తి 2,500 అంటే ఎన్ని వస్తాయి, 2 పాయింట్లు వస్తాయి. బి అనే వ్యక్తి మీ ద్వారానే పరిచయం అయ్యాడు, 5,000 పాయింట్ల పీవీని చేసుకున్నాడు, ఆయన 4 పాయింట్లు మీకు యాడ్ అయ్యాయి. సి అనే వ్యక్తి 7,500 పీవీలు చేసుకున్నాడు, ఆయన ద్వారా మీకు 6 పాయింట్లు వచ్చాయి. డి అనే వ్యక్తిని మీరు పరిచయం చేసుకున్నారు, ఆయన 15,000 వరకు పీవీ వరకు ఆయన ఏదో వాడుకున్నాడు, కొనుగోలు చేసుకున్నాడు. సో 12 పాయింట్లు ఆయన ద్వారా వచ్చాయి. ఇలా టోటల్ గా మీకు 24 పాయింట్స్ వస్తాయి. ఈ 24 పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ విలువ చివరి మంత్లీ టర్న్ ఓవర్ అయిన తర్వాత వచ్చేటువంటి టర్న్ ఓవర్ లో డైరెక్ట్ సేల్స్ బోనస్ పాయింట్స్ ఎన్ని అయ్యాయి, ఆ పాయింట్ వాల్యూ ఎంత ఉందన్న దాన్ని బట్టి మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది. సో తర్వాత రెండవ ఇన్కమ్ అంటే క్యాష్ ద్వారా, అంటే మనకు నెట్ క్యాష్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పొచ్చు. 12% వరకు మనకు ఇస్తుంది. సో ఇక్కడ మీరు మొదటగా డిస్ట్రిబ్యూటర్ అయ్యి మినిమం ఒక 1,250 పీవీ విలువ చేసే ప్రోడక్ట్ మీ ఇంటికి వాడుకొని అట్నుంచి మీ స్థాయిని బట్టి ఎలాగైనా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళండి. 6,000 పాయింట్ల వరకు మీరు 4% లో ఉంటారు. 15,000 పాయింట్ల వరకు మీరు 6% లో ఉంటారు. 25,000 పాయింట్ల వరకు మీ బిజినెస్ అయినప్పుడు పీవీ అయినప్పుడు మీరు 8% లో ఉంటారు. 80,000 పీవీ బిజినెస్ అయ్యేంత వరకు మీరు 10% లో ఉంటారు. 80,001 పీవీ ఎప్పుడైతే చేస్తారో మీ బిజినెస్ ఇది క్యుములేటివ్ అండి. ఒక నెలలో అని కాదు, ఒక నెలలోనైనా చేసుకోవచ్చు, మీరు 2-3 నెలలైనా చేసుకోవచ్చు. నాకు తెలిసి మీరందరూ సూపర్ లీడర్స్,
మీరందరూ కూడా ఒక నెలలోనే చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, చేసేసారు కూడా. సో 12% అండి ఇది పర్ఫార్మెన్స్ బోనస్. సో ఈ పర్ఫార్మెన్స్ బోనస్ లో కూడా మీరు మీ మీ టీముల ద్వారా కానీ ఒకరి ద్వారా కానీ అయితే మీరు ఎప్పుడైతే మీరు 80,000 పీవీ 80,001 పీవీకి అవుతారో మిమ్మల్ని ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అంటారు. మీరు జాయిన్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్, 6% వచ్చినప్పుడు అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్, సో 8% వచ్చినప్పుడు సూపర్ డిస్ట్రిబ్యూటర్, 10% వచ్చినప్పుడు బ్రాంజ్ డిస్ట్రిబ్యూటర్, సిల్వర్ డైరెక్టర్ 80,001. అదే గనక సార్ నేను నా ఇంటికో లేకపోతే ఒక ముగ్గురు ద్వారా ముగ్గురు కార్నర్లు పెట్టుకున్నాను, నేను ఒక కార్నర్ చేసుకున్నాను, ఒక నెలలోనే మా టీం ద్వారా మేము మొత్తం 50,000 పీవీని మేము చేసుకోగలిగాము, నేను చేసుకుంటాను, నాకు ఆ సామర్థ్యం ఉందంటే సూపర్ అండి, యు ఆర్ ద బెస్ట్. 50,000 పీవీ ఒక్క మంత్ లో చేసుకుంటే అంటే కరెంట్ మంత్ 2 నుంచి 31వ తేదీలోపు 30వ తేదీలోపు చేసుకోగలిగితే మిమ్మల్ని ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అంటారు. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 12% అండి. ఒక నెలలోనే చేసుకోగలిగితే 12% కి మీరు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత సిల్వర్ డైరెక్టర్ గా కూడా మీరు ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ గా కూడా మీరు పిలువబడతారు. సో పర్ఫార్మెన్స్ బోనస్ అండి. ఒకవేళ మీరు 12% లో ఉన్నారు, నేను చెప్పినట్లే ఒకే నెలలో చేసుకోగలిగారు అనుకోండి, మీకు 4 టీంలు ఉన్నాయి, ఇందాక తీసుకొచ్చారు కదా ఏబిసిడి అనే 4గురిని పరిచయం చేశారు. ఆయనేమో 4% లో ఉన్నాడు, మీరేమో 12% లో ఉన్నారు. సో 12 - 4 మీకు ఎంత రావాలి? ఆయన చేసిన ఆ టీం ద్వారా, ఏ టీం ద్వారా వచ్చిన బిజినెస్ మీద మీకు 8% బోనస్ వస్తుందండి. ఇక్కడ ఉంది చూసుకోండి ఎగ్జాంపుల్. అలాగే 6% అంటే ఆయనకు 6% ఇస్తే మీరు 12%, అప్పుడు 6% బి మీద మీకు వస్తుంది, సి మీద మీకు 4% వస్తుంది, డి మీద మీకు 2% వస్తుంది. అలా డిఫరెన్స్ అనేది క్యాల్కులేట్ చేస్తూ ఎవరు ఏ శాతంలో ఉన్నారో వాళ్ళకి ఆ శాతం ఇచ్చేసి మిగిలిన శాతం ఎంత అవుతుందో, మీరు ఏ శాతంలో ఉన్నారో ఆ మిగిలిన శాతాన్ని మీకు అనేది పంచబడుతుంది. ఎక్కడ ఎవరికి నష్టం అనేది లేదు. ఇది పర్ఫార్మెన్స్ బోనస్. తర్వాత ర్యాంక్ అనేది ఉంటాయి మనకు. సో రికగ్నిషన్స్ ఇక్కడ వచ్చేసి మీకు ర్యాంక్స్ వచ్చేసి మీకు ఎలా ఇస్తారు అంటే ర్యాంకింగ్ అంటే రికగ్నిషన్స్ కాదు. సిల్వర్ డైరెక్టర్ అంటే మీరు 80,000 పీవీ అయితే గనక మీరు గ్రూప్ పీవీ అయితే మీరు సిల్వర్ డైరెక్టర్ ర్యాంక్ అనేది మీకు వస్తుంది. పర్ల్ డైరెక్టర్ అంటే మీ కింద ఒకరు ఆ 80,001 దాటి ఒక్కరైనా ఒక లెగ్ అయినా సిల్వర్ డైరెక్టర్ లెగ్ ఉండాలి. అలా 2 డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్స్ లెగ్స్ ఉంటాయి. ఎమరాల్డ్, 3 ఉంటాయి గోల్డ్, 4 ఉంటాయి ప్లాటినమ్, 6 ఉంటాయి డైమండ్ అండి, 8 ఉంటాయి క్రౌన్, 10 ఉంటాయి డబుల్ క్రౌన్. ఇలాగ మీరు అచీవ్ చేసుకుంటూ వెళ్తే క్రౌన్ అంబాసిడర్ డైరెక్టర్ దాకా 18 లెగ్స్ ఉంటే మీరు అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్. మీరు సిల్వర్ డైరెక్టర్ అయ్యాని చెప్పారు కదా, అయ్యానని చెప్పాను నేను. సో మీరు అయ్యారు, మీకు ఎంత వస్తుందంటే మీకు 12% బోనస్, 10% బోనస్ తో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ తో పాటు సిల్వర్ డైరెక్టర్ బోనస్ అనేది వస్తుంది. ఈ సిల్వర్ డైరెక్టర్ బోనస్ అనేది పీవీ టర్న్ ఓవర్ లో నుంచే ఇస్తారు. మనకు 2% షేర్ అనేది మనకి ఎలా చేస్తారు. దీన్ని తీసుకోవాలంటే ఏం చేయాలంటే 80,000 ఒక్క పీవీ దాటిన నెలలోనే, అదే నెలలోనే మీ టీం ద్వారా మీరు మినిమం 25,000 పీవీ కనుక మీ టీం ద్వారా మీరు బిజినెస్ చేసుకోగలిగితే మీరు ఈ సిల్వర్ డైరెక్టర్ బోనస్ కూడా మీకు వచ్చేస్తుంది. ఓకే, దానిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 6% క్యాలిక్యులేట్ చేసి కింద మీరు సిల్వర్ డైరెక్టర్ అండి, మీ సెల్ఫ్ బిల్లింగ్, మీ సెల్ఫ్ పీవీ అయితే అంటే మీ పర్సనల్ ఐడి మీద మీరు 3,000 పీవీ కొనుగోలు చేశారు. తర్వాత ఈ టీమ్ ఏ వచ్చేసి 5,000 చేశారు, టీమ్ బి వచ్చేసి 2,000 చేశారు, టీమ్ సి వచ్చేసి 7,000 చేశారు, టీమ్ డి వచ్చేసి 8,000 చేశారు. టోటల్ గా 25,000 పీవీ చేశారు. యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ సిల్వర్ డైరెక్టర్ బోనస్. ఓకేనా. నెక్స్ట్ ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ అంటారండి. ఎక్కడ లేదు, ఇది ఒక అద్భుతమైనటువంటి ఇన్కమ్ అండి. సూపర్. అసలు జనరేషన్ ప్లాన్ లో ఇట్లాంటి ఇన్కమ్ ఇచ్చేటువంటి ధైర్యం చేసినటువంటి కంపెనీ. ధైర్యం చేయటమే కాదు, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనల్ని నమ్మి వచ్చిన టీం ని మనం ఎప్పుడైతే డెవలప్ చేస్తామో, వారి కళల్ని మనం ఎప్పుడైతే సాకారం చేయటానికి మనవంతు కృషి ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతూ వస్తారు. వాళ్ళు ఎంత ఎక్కువ ఎదిగితే మనకు అంత ఎక్కువ ఇన్కమ్ ఇచ్చేటువంటి ప్లాన్ ఇది. దీనినే ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ అంటారు. 10% వస్తుందండి. ఏంటి 10% అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే మన మన ద్వారా నేరుగా మన తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ టీం లీడర్ ఎవరైతే ఉన్నారో నేరుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్కమ్, పర్సనల్ బోనస్, ఎవ్రీ మంత్ బోనస్. ఏ ఇన్కమ్ 1 lakh అయింది అనుకోండి, బి ఇన్కమ్ 2 lakhs అయింది, సి ఇన్కమ్ 3 lakhs అయింది. నెల నెల ఇన్కమ్ అండి, ప్రతి నెల ఇన్కమ్. డి ఇన్కమ్ 4 lakhs అయింది. సో ఏ ఇన్కమ్ వచ్చేసి 1 lakh, దాని మీద మీకు 10% అంటే 10,000, బి మీద 20,000, సి మీద 30,000, డి మీద 40,000. అలా మీకు
నాలాంటి లీడర్ దొరికాడు అనుకోండి, లేకపోతే వీరనాయుడు సార్ లాంటి లీడర్ దొరికాడు అనుకోండి, మీకు నేరుగా సార్ లాంటి లీడర్ దొరికితే మీరు జస్ట్ ఇమాజిన్, సార్ ఇన్కమ్ 5 lakhs అండి, నేరుగా సార్ ఇన్కమ్ మీద 10% ఇన్కమ్ కంపెనీ అడిషనల్ గా ఇస్తుంది, సార్ ఇన్కమ్ లో కట్ చేసి ఇవ్వదు. సో ఇదొకటి ఫ్రంట్ లైన్. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ బిల్డింగ్ బోనస్ అంటారు. ఎప్పుడైతే మన టీంలో ఒకరు సిల్వర్ డైరెక్టర్ లెగ్ అనేది క్రియేట్ చేస్తామో, అటు తర్వాత నుంచి మనకు పర్ల్ డైరెక్టర్ అనే లెవెల్ మనం అచీవ్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్ల్ డైరెక్టర్ అండ్ అబోవ్ లెవెల్స్ అందరికీ కూడా టోటల్ పీవీ షేర్ లో 19% షేర్ అనేది మనకి ఇస్తారు. సో ఈ 19% షేర్ అనేది ఎలా తీసుకోగలగాలి అంటే, ఎలిజిబుల్ ఎలా అవ్వాలంటే ఇక్కడ చూడండి, కింద ఎగ్జాంపుల్ ఉంది. మీరు పర్ల్ డైరెక్టర్ అండి, మీ కింద ఒక సిల్వర్ డైరెక్టర్ లెగ్ ఉంది, ఏ అనే వ్యక్తి. ఓకే, ఏ అనే వ్యక్తి సిల్వర్ డైరెక్టర్ అయిపోయాడండి. ఆ వ్యక్తి టీం నుంచి ఎంత రావాలి అంటే, మినిమం మీరు ఈ ఇన్కమ్ తీసుకురావాలంటే మినిమం 28,000 ఈ వ్యక్తి ద్వారా రావాలి. కానీ ఇక్కడ 40,000 చేసేసాడు, దాటేశాడా, ఆయన పని ఏదో ఆయన చేసేసాడు, కానీ మిగిలిన పని మనం చేసుకోగలగాలి. ఏంటంటే మన ద్వారా, అంటే మీ పర్సనల్ పీవీ అండ్ సైడ్ టీమ్స్ ఉంటాయి బిసిడి, వాళ్ళు ఇంకా సిల్వర్ డైరెక్టర్స్ అవ్వలే. సో వాళ్ళ మొత్తం టీమ్ పీవీ వాళ్ళ ముగ్గురు ప్లస్ మీ పర్సనల్ పీవీ అన్ని కలిపితే 25,000 పీవీ బిజినెస్ అనేది అయి ఉండాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ఇన్కమ్ కి ఎలిజిబుల్ అవుతారు. సో యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ బిజినెస్ బిల్డింగ్ బోనస్. సో ఈ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది ఎన్ని లోతు వరకు వస్తుంది అనేది ఇందాక మనం మాట్లాడాం. దానిని సింపుల్ గా చెప్తాను. ఇక్కడ చూడండి, మీరు పర్ల్ డైరెక్టర్ అయ్యారు, ఎడం వైపు ఉంది పర్ల్ డైరెక్టర్ మీ ర్యాంక్ అండి, అంటే మీ కింద ఒకరు సిల్వర్ డైరెక్టర్ లెగ్ ఉండాలి. ఇక్కడ చూడండి ఎస్డి గ్రూప్ అని ఉంది, 1 అని ఉంది, అంటే ఒకరు మీ సిల్వర్ డైరెక్టర్ లెగ్ గ్రూప్ లో ఉండాలి. అప్పుడు మీకు ఆ వ్యక్తి, ఆయన కింద ఇంకొక సిల్వర్ డైరెక్టర్ అయితే 7% ని, తర్వాత మీ కింద ఉన్నటువంటి సిల్వర్ డైరెక్టర్ పీవీ పైన 6%, ఇన్ కేస్ ఆయన కింద ఇంకొక సిల్వర్ డైరెక్టర్ లెగ్ అయితే ఆయన మీద మీకు 5% ని ఇస్తారు. అలా ఒక్కొక్క పర్సెంట్ ఇన్కమ్ ని పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే మీరు లెక్క చేసుకోండి, 1 2 3 4 5 6 ఇటు వైపు చూడండి, మీరు పక్కకు వచ్చేసి చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తే 18 లోతుల వరకు ఇస్తారు. 18 లోతులు వచ్చేపాటికి కూడా అక్కడ ఒక మీకు సిల్వర్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి 18వ లోతులో, ఆ సిల్వర్ డైరెక్టర్ బోనస్ పైన మీకు ఆయన చేసిన పీవీ బిజినెస్ పైన మీకు 1% ఇన్కమ్ అనేది వస్తుంది. చాలా కంపెనీస్ లో 0.25 వరకు ఇస్తారు. అంటే అర్థం చేసుకోండి, 1% కి 0.25% కి చాలా తేడా అయిపోతుంది. ఇక్కడ మనకు 18 లోకల్ దాకా ఇస్తారు. తర్వాత వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఇన్కమ్ అండి, హైయెస్ట్ ఇన్కమ్, దిస్ ద లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటారు. ఇది చాలా వరకు ప్యూర్ జనరేషన్ ప్లాన్ ఉన్నటువంటి కంపెనీస్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్కమ్ అండి. ఇది లీడర్స్ ని తయారు చేసుకుంటూ వస్తే వస్తుంది. ఇది 23% పాయింట్స్ టర్న్ ఓవర్ లో నుంచి షేర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏం లేదండి, ఒక సిల్వర్ డైరెక్టర్ లెగ్ ఉండాలి. ఆ సిల్వర్ డైరెక్టర్ లెగ్ ద్వారా 70,000 పీవీ రావాలండి ఎవ్రీ మంత్. ఓకే, ఎప్పుడైనా ఏ మంత్ లో వచ్చినా కూడా ఆ మంత్ లో ఆ వ్యక్తి నుంచి, ఆ టీం నుంచి 70,000 పీవీ రావాలి. అది వదిలేసి, అది కాకుండా మిగిలిన అన్ని టీములు ప్లస్ మీ పర్సనల్ పీవీ ద్వారా 35,000 పీవీ బిజినెస్ కనుక చేయగలిగితే, రాగలిగితే, తీసుకురాగలిగితే, అందుకని మీరు ఒక్కరే చేయట్లేదు, 3-4 టీముల ద్వారా చేస్తున్నారు అన్నది ఈ ఎగ్జాంపుల్ సారాంశం. సో యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఇది కూడా చూద్దాం మనము. సో ఇక్కడ మనకు ఎన్ని లోతుల వరకు ఇస్తారు అంటే కనుక చూసుకోండి. సో మీరు ఫస్ట్ మీ కింద ఎవరైనా ఒక వ్యక్తి అయితే ఆయన మీద మీకు పర్ల్ డైరెక్టర్ అయి ఉండాలి. సిల్వర్ డైరెక్టర్ ఒకరైతే గనక మీకు అక్కడి నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇటే చూసుకుంటే వెళ్ళండి, పీడి ఈడి అనేది లెవెల్స్ మీకు చూడండి, 1 లోతు, 2వ లోతు, 3 4 5 6 7 8 9 10 11 12, ఇందాక నేను చెప్పాను 12th డీప్ వరకు మీకు 0.5% అనేది వస్తుంది. 12th డీప్ లో ఎవరైనా మీకు ఎల్లో బ్యాచ్ ఎవరైనా కూడా అక్కడి నుంచి వస్తుంది. సో లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది ఉందండి, 23%. ఒకవేళ 25 నుంచి 35,000 లోపు సైడ్ పీవీ చేసుకోగలిగితే మీరు పరల్ డైరెక్టర్ అయ్యుండి కొద్దిగా మీకు కొద్దిగా లైట్ గా తగ్గచ్చు మీ ఇన్కమ్ లో. సో ఇక్కడ మీకు 35,000 అండ్ అబోవ్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, 5% దాకా రావచ్చు యావరేజ్ గా. సో మీరు 45,000 పీవీ అండ్ అబోవ్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఇంకా సూపర్ ఇన్కమ్ కొట్టగలరు. సో అందుకని ఎప్పుడు కూడా మన పిల్లలు ఎలాగైతే మనము టాప్ ర్యాంకర్స్ అవ్వాలని అనుకుంటూ ఉంటామో, కోరుకుంటూ ఉంటామో, అలాగే మనం బిజినెస్ లో కూడా టాప్ పర్ఫార్మర్స్ గానే ఉండాలి. ఉంటేనే మనం ఎదగలం, మన కళల్ని త్వరగా సాకారం చేసుకోగలం. సో లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అండి, డైమండ్ డైరెక్టర్ అయితే గనక
గ్రూప్ ర్యాంక్ మనకు 6 SD గ్రూప్లు ఉండాలి. సో మనకు 5 డీప్స్ వరకు వస్తుంది, ఇలా 6th డీప్ వరకు వస్తుంది. సో దీన్ని మళ్ళీ మనం క్లియర్ గా చేసుకోవచ్చు. సో ట్రావెల్ బోనస్ అండి, ఇక్కడికే ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఏదైతే అన్నానో ఇతర కంపెనీలు భారతదేశంలో టాప్ కంపెనీస్ ఇస్తున్నటువంటి పాయింట్ షేరింగ్ సిస్టమ్ అనేది 65% లో పీవీ టర్న్ ఓవర్ లో షేర్ చేస్తుంటే మనం ఆల్రెడీ 66% ని మనం ఇక్కడికి షేర్ చేసేసాం. మిగిలినవన్నీ కూడా బోనస్ ఇన్కమే. ట్రావెల్ బోనస్ వస్తుందండి, ట్రావెల్ బోనస్ 3% టర్న్ ఓవర్ లో వస్తుంది. దీనికి ఈ కండిషన్స్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ కింద చూసుకోండి, మీరు గోల్డ్ డైరెక్టర్ అంటే మీ కింద ముగ్గురు సిల్వర్ డైరెక్టర్లు మీరు తయారు చేసుకోగలిగి ప్రతి నెల వాళ్ళ నుంచి 28,000 పీవీల బిజినెస్ చేసుకోగలిగి మిగిలిన మీరు మీ పర్సనల్ అండ్ సైడ్ పీవీల ద్వారా 16,000 పీవీలు చేసుకుంటే మీరు క్వాలిఫైడ్ ఫర్ ట్రావెల్ బోనస్. అర్థమైందా? దీనిని మీరు 1వ నెల నుంచే తీసుకోవచ్చు. ప్లస్ మీ బోనస్ ని, ట్రావెల్ బోనస్ ని కంపెనీ హోల్డ్ చేయదు. అర్థమైందా? ఇది కాకుండా కంపెనీ ఈ ట్రావెల్ బోనస్ ద్వారానే ట్రిప్స్ అనేటివి కాకోకుండా ప్రతి సంవత్సరం అనుకో మీకు కనీసం ఒక ట్రిప్ అయినా మామూలుగా చిన్న టార్గెట్ల ద్వారానే కొద్దిగా ఎక్కువ తక్కువ చేసేసి టార్గెట్లు ఇచ్చి కూడా ఎక్స్ట్రా ట్రిప్స్ అనేటివి తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాంటి ట్రిప్ ని చాలా మంది మనం అచీవ్ చేసాం, మన లీడర్స్ చాలా మంది అచీవ్ చేశారు. అది మనకు సూపర్ అండి. హోల్డ్ చేయరు, కంపెనీతో పెట్టుకోరు. మీ బోనస్ ప్రతి నెల మీరు అచీవ్ చేస్తే ఖచ్చితంగా మీ బోనస్ ని మీ అకౌంట్ కి క్రెడిట్ అయిపోతుంది, మీ బ్యాంక్ అకౌంట్ కి. తర్వాత కార్ బోనస్ అండి. డ్రీమ్ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో, కార్ లేదు, ఫ్యామిలీకి ఒక కారు కావాలి, సో టీం పెరిగినట్టల్లా నాకు కార్ అవసరం అనేది ఎప్పుడైతే మీకు అవసరం వస్తుందో ఈ కార్ బోనస్ ని కూడా ప్రతి నెల తీసుకోవచ్చు. ఎటువంటి కండిషన్స్ లేకుండా, అడ్డంకులు లేకుండా కంపెనీ రిలీజ్ చేస్తుంది. తర్వాత లిమిట్ లేదు, తర్వాత మొదటి నెల నుంచే తీసుకోవచ్చు. దీనికి ఏంటి కండిషన్ అంటే మీరు ప్లాటినం డైరెక్టర్ అయి ఉండాలి, మీకు 4 సిల్వర్ డైరెక్టర్స్ అయి ఉండాలి మీ టీంలో. వాళ్ళ ద్వారా ఒక్కొక్కరి ద్వారా 50,000 పీవీ బిజినెస్ అన్నది రావాలి. తర్వాత మీ సైడ్ లెగ్స్, ఈ 4 కాకుండా మీ పర్సనల్ అండ్ సైడ్ పీవీ ద్వారా 10,000 పీవీలు బిజినెస్ చేసుకోగలిగితే యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ కార్ బోనస్ అండి. అన్లిమిటెడ్ కార్ బోనస్ అండి, హోల్డ్ చేయరు. తర్వాత లిమిట్ కానీ 3 నెలలు 4 నెలలు మెయింటెనెన్స్ అనేది లేదు. మొదటి నెల నుంచి మీరు తీసుకోవచ్చు. ఓకే. హౌస్ బోనస్ అండి, చాలా మందికి కలల సౌధం కట్టించుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో అలాంటి కలల గృహం నిర్మించుకోవటానికి మనకు 4% హౌస్ బోనస్ అనేది ఇస్తుంది. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ప్లాటినం డైరెక్టర్ గానే ఉండాలి, కానీ 4 లెగ్గుల నుంచి, జస్ట్ 4 లెగ్గుల నుంచి 1,25,000 పీవీ ఈచ్ లెగ్ నుంచి అలా తీసుకొని 4 లెగ్గుల నుంచి అంత బిజినెస్ తీసుకొని వస్తే గనక మిగిలిన సైడ్ పీవీ 10,000 పీవీ చేసుకుంటే మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ బోనస్. ఇంతకు ముందు మనకు 1,50,000 పీవీ ఈచ్ లెగ్ నుంచి ఉండింది, ఇప్పుడు మరీ తగ్గించారు, 1,25,000 పీవీ. సో రాయల్టీ బోనస్ వన్ మోర్ గ్రేట్ బోనస్ అండి. ఇది రాయల్టీ చాలా వరకు మన తరాలకు వెళ్తుందండి. నెక్స్ట్ మన భావి తరాలకు కూడా ఈ ఇన్కమ్ ని మనం ఇవ్వచ్చు. సో దీనికి ఏంటి అంటే మినిమం మనకు మిలేనియర్ క్లబ్ అచీవ్ అయి ఉండాలంటే, అంటే సన్నెడ్జ్ కంపెనీ ద్వారా మనం జాయిన్ అయిన నెల నుంచి ఏ నెలలో అయితే మన మొత్తం ఇన్కమ్ 50 లక్షలు దాటుతుందో, 50 లక్షలు దాటిన తర్వాత మనకు ప్రాఫిట్ పీవీ షేర్స్ లో నుంచి 2% షేర్ అనేది మనకు ఇచ్చేస్తారు. అక్కడ మనకు జస్ట్ 1,25,000 ఇన్ 4 సిల్వర్ డైరెక్టర్ లెగ్స్ అండ్ అబోవ్ లెగ్స్ నుంచి తీసుకురాగలిగితే చాలు. మనకు మీరు 5% ఇన్కమ్ అనేది 2% షేర్ల నుంచి మీకు 5% క్యాల్కులేట్ చేసి ఇస్తారు. ఇప్పుడు మనకు సెల్ఫ్ పీవీ ఎంత చేసుకోవాలి, మినిమం చెప్పారండి. మనమందరం లీడర్సే, మనమందరం ప్రొఫెషనల్ నెట్వర్కర్సే. మనకు 500 పీవీ అనేది ఎవరికైతే ఒక మీటింగ్ చేస్తామో వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఓకే. సో సిల్వర్ డైరెక్టర్ కి 500, బిఫోర్ సిల్వర్ డైరెక్టర్ కి 500, పర్ల్ డైరెక్టర్. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తాం, అందరికి కనుక మినిమం మనం చేసుకుంటూ వెళ్తాం. సో క్యుములేటివ్ ప్లాన్ బెస్ట్ ఏంటి ఫీచర్స్ లో అంటే, క్యుములేటివ్ ప్లాన్ అండి, ఓన్లీ ప్రమోషన్స్, నో డిమోషన్స్, నెవర్ రీచెస్ జీరో అనేది అవ్వదు మీ బిజినెస్. నో రీక్వాలిఫికేషన్స్, ఒక్కసారి అచీవ్మెంట్ అయితే మీ లెవెల్ అచీవ్మెంట్ అనేది అలాగే ఉంటుంది. రెన్యువల్ చేయించుకోవాలన్న పరిస్థితి లేదు, ఇబ్బంది లేదు. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. మొదటి నెల నుంచి అన్ని ఇన్కమ్స్ మీరు తీసుకోవచ్చు. జనరేషన్ టైప్ బిజినెస్ ప్లాన్. సో తర్వాత మీకు రికగ్నిషన్స్ అండి, అవార్డ్ ఫంక్షన్స్, రికగ్నిషన్స్ ఎలా ఇస్తారంటే, ఎవరైతే ఇన్కమ్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకు ఒక క్లబ్ అనేది ఉంది. సో ఐపీఓ క్లబ్ అంటే 50,000 నుంచి 1 లక్ష దాకా, అంటే ఒక నెల కాదు, మొత్తం సన్నెడ్జ్ లో జాయిన్ అయిన నెల నుంచి
ఈ నెల ఏ నెలలో అయితే మీరు అచీవ్ అయ్యి ఇచ్చేస్తారో ఆ నెల దాకా మొత్తం ఇన్కమ్. స్టార్ క్లబ్ అంటే ఏంటి? 1 lakh నుంచి 2,50,000. సిల్వర్ స్టార్ క్లబ్ అంటే 2,50,000 నుంచి 5 lakhs కి. సో బ్లూ స్టార్ క్లబ్ అంటే 5 lakhs నుంచి 10 lakhs కి. గ్లోయింగ్ స్టార్ క్లబ్ అంటే 10 lakhs నుంచి 15 lakhs. సూపర్ స్టార్ క్లబ్ 15 to 25. గోల్డెన్ స్టార్ క్లబ్ 25 to 50. మిలేనియర్ క్లబ్ అంటే 50 to 75. ఇప్పుడు మనకు వీరనాయుడు సార్ ఐ థింక్ రీచ్ అయిపోతారు ఈ నెలలో. సో ప్రివిలేజ్ క్లబ్ 75 to 1 crore. ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే కనుక ఈ ర్యాంక్ ద్వారా మనకు మనం అర్న్ చేసిన ఇన్కమ్ ద్వారా మనకు ర్యాంక్ వస్తుంది. ఈ ర్యాంక్ ద్వారా మనకు అవార్డ్ ఫంక్షన్ లో రికగ్నిషన్ అనేది వస్తుంది. సో తర్వాత కస్టమర్, డిస్ట్రిబ్యూటర్, 3 రకాలుగా మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. కస్టమర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, రిటైలర్ గా చేయొచ్చు. విష్ యూ బ్రేవ్ టీమ్ చెప్తుందండి మీకు, విష్ యూ వెల్త్, హెల్త్ అండ్ హ్యాపీనెస్. సో తర్వాత రెగ్యులర్ రీపర్చేజ్ ఆఫర్ 500 PVతో స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు 1000 PVతో చేసుకోవచ్చు. 500 PVతో చేసుకుంటే కనుక మనకి ఏంటి లాభం అంటే మనకు మినిమం మీకు 100 రూపాయలు అనేది ఫ్రీ ప్రోడక్ట్ గా ఇస్తూ ఉన్నారు. తర్వాత 1000 PVల అంటే మే నుంచి 31st మే దాకా ఉండింది. ఇప్పుడు మాత్రం మీరు 1000 PVల ద్వారా కూడా చేసుకోవచ్చు. మీకు 250 రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది. 1000 రూపాయలు చేసుకోవడానికి బదులుగా మీరు 1100 PV బిజినెస్ కనుక చేసుకుంటే, లేదా 1250 PV బిజినెస్ చేసుకుంటే మీకు డైరెక్ట్ సేల్స్ బోనస్ వస్తుంది. కన్సిస్టెన్సీ ఆఫర్ కు యాడ్ అవుతుంది. అంటే 1100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ కు యాడ్ అవుతుంది. ఈ ఫ్రీ ప్రోడక్ట్ కూడా నెల నెల వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఇన్వాయిస్ అండ్ రెగ్యులర్ రీపర్చేజ్ ఇన్వాయిస్ 1250 PVతో స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత 2500 PVతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇన్వాయిస్ అండ్ రెగ్యులర్ రీపర్చేజ్ ఇన్వాయిస్ 2 రకాలుగా ఉందండి. 1250 PVతో చేసుకుంటే కనుక విల్ గెట్ అప్ టు ఫ్రీ ప్రోడక్ట్ ఎంఆర్పి. మీకు టోటల్ గా 2500 ప్రోడక్ట్స్ అనేటివి మీరు పర్చేజ్ అవుతాయి. అప్పుడు మీకు ఎంఆర్పి చూసుకుంటే కనుక మీకు 3250 రూపాయలు ఎంఆర్పి ప్రోడక్ట్స్ వస్తాయి. ఫ్రీ ప్రోడక్ట్ ఒక 300 వస్తాయి. మీకు బోనస్ అనేది 125 రూపాయలు క్యాష్ బోనస్ అనేది వస్తుంది. మొత్తంగా మీరు పే చేసింది 2500 అయితే మీకు వచ్చిన అమౌంట్ 3675. సో మీరు ఎంత సేవ్ చేసుకోగలిగారు, బెనిఫిట్ ఎంత పొందారంటే 1175 రూపాయలు పొందారు. ఇలా కనుక 2500 PV ఆఫర్ లో కనుక మీరు జాయిన్ అయితే మీరు బెనిఫిట్ ఎంత పొందగలరు అంటే 2500 రూపాయల బెనిఫిట్ ని పొందగలరు. సన్ఎడ్జ్ 2000 PV కన్సిస్టెన్సీ ఆఫర్ ఎలా ఉంటుందంటే చెప్తున్నాను కదా, దగ్గర మీకు 65% దాకా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎలా అనేది ఇందాక మనం ఫస్ట్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. దానిని మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఓకే, స్టార్ట్ ది బిజినెస్ అంటే బాస్కెట్ లాగా కూడా బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవాలి. మీకు చిన్న షాపులు ఉన్నాయి, లేదా చాలా వరకు బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీకు చిన్నది ఏదో బ్యాంగిల్ స్టోర్ ఉంది, లేకపోతే చిన్న కిరాణా కొట్టు ఉంది, లేకపోతే ఏదో జిరాక్స్ సెంటర్ ఉంది. చిన్నగా మీ ఇంటికి కావాల్సిన వస్తువులతో పాటు ఒక బాస్కెట్ నిండా వచ్చేటువంటి ప్రోడక్ట్స్ ఆఫర్ ఉంది. దానినే సన్ఎడ్జ్ బాస్కెట్ అంటారు. ఇదేంటంటే 7500 PVల విలువ చేసే ప్రోడక్ట్లు కొంటే దానినే బాస్కెట్ అంటారు. సో దానిని ఎంఆర్పి మీకు డిపి ఎంత అవుతుందంటే 15,000 అవుతుంది. మొత్తం మీకు 19,500 రూపాయలు విలువ చేసి ఎంఆర్పి ప్రోడక్ట్లు వస్తాయి. ఆ బాస్కెట్ లో ఎంఆర్పి లెక్క చేసుకుంటే ఫ్రీ ప్రోడక్ట్లు దాంతో పాటు 2250 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్లు ఇస్తారు. మీకు బోనస్, క్యాష్ బోనస్ అనేది 675 రూపాయల వరకు వస్తుంది. సో టోటల్ గా మీకు మొత్తం ప్రోడక్ట్లు బెనిఫిట్ అన్ని కలుపుకుంటే 22,452. కానీ మీరు పే చేసింది 15,000. సో మొత్తం మనకు లాభం ఎంత వచ్చిందంటే 7,425. ఇది 1 month లో స్పాట్ లో వచ్చేటువంటి బెనిఫిట్ అండి, 50% అండ్ అబౌవ్. సో మీరు 15,000, ఇది కార్నర్ అంటారండి. ఇంకొద్ది నేను బిజినెస్ ని ఎక్కువగా చేసుకోగలనంటే దీనిని చేసుకునే వాళ్ళకు మీకు 15,000 వరకు మీరు బెనిఫిట్ పొందగలచ్చు. తర్వాత 25,000 అండి, ఇది 25,000 PVది. దీనిని హోమ్ షాప్ అంటారు. ఇక్కడ మీకు 27,500 రూపాయల వరకు మీరు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఓకే, తర్వాత వచ్చేసి మీరు 50,000 PV అంటారు. దీన్ని వెల్నెస్ సెంటర్ అంటారు. దీనిని మీకు 60,000 వరకు మీరు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. సో ఇలాగనే మనకు గుడ్ న్యూస్ చెప్పాను కదా నేను ఇందాక. సో మీరు ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ 1250 PVతో జాయిన్ అయితే మీరు ఎవరైతే ఈ వ్యక్తిని జాయిన్ చేయించారో వాళ్ళకు 1 పాయింట్ అనేది డైరెక్ట్ సేల్స్ బోనస్ అనేది పాయింట్ అవుతుంది. ప్లస్ 1110 కన్సిస్టెన్సీ ఆఫర్ కు ఇది ఎలిజిబుల్ అవుతుంది. ఇలా మీరు 2 రకాలుగా కూడా మీరు బెనిఫిట్ ని చేసుకోవచ్చు. సో ఫ్రీ ప్రోడక్ట్ 300 వరకు ఫ్రీ ప్రోడక్ట్ అనేది మీకు వస్తుంది. ఇది ఎప్పుడు 1 నుంచి 31వ తారీఖు వరకు ఉంటుంది. 2,500తో కనుక పీవీతో కనుక జాయిన్ అయితే 7,750 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఇది కూడా సేమ్ 31st వరకు ఉంటుంది. రెగ్యులర్ రీపర్చేజ్ ఆఫర్స్ అంటే జాయినింగ్ కాకుండా ఆల్రెడీ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ అయి ఉన్నారో వీళ్లకు 500 PVతో ఎవరైతే రీపర్చేజ్ చేసుకుంటారో 100 PVలో 100 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్, 1000 PVలతో. ఈ 1000 PVలు అనేది ఉంది కంపెనీలో ఆఫర్. కానీ మీరేం చేస్తారంటే
వాళ్లకు ఒక కన్సిస్టెన్సీ ఆఫర్ ని బెనిఫిట్ ఇప్పించండి. అంటే 1110, అంతకు మించి 1250 వదిలేండి. అది ఎందుకంటే జాయినింగ్ లో మాత్రమే వచ్చేటువంటి బెనిఫిట్. 1100 పీవీలు కనుక చేయిస్తే వాళ్ళకి కన్సిస్టెన్సీ ఆఫర్ లో వస్తుంది. సో అలాగే వాళ్ళకి మాత్రం 250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. 2500 పీవీకి 750 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్, 7500 పీవీతో చేసుకునే వాళ్ళకు 2250 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్, 15000 పీవీతో చేసుకునే వాళ్ళకి 5000 ఫ్రీ ప్రోడక్ట్, 25000తో చేసుకునే వాళ్ళకి 10,000 ఫ్రీ ప్రోడక్ట్, 50,000 పీవీతో చేసుకునే వాళ్ళకు 22,500 ఫ్రీ ప్రోడక్ట్స్, 70,000 పీవీతో బిజినెస్ చేసుకునే వాళ్ళకు 30,000 ఫ్రీ ప్రోడక్ట్లు అనేవి వస్తాయి. దాంతో పాటు కన్సిస్టెన్సీ ఆఫర్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరి ఇంకొకసారి చెప్తున్నాను. ఇంతకు మునుపు మనకు 3 కన్సిస్టెన్సీ ఆఫర్స్ ఉండేవి. అవి 1100 పీవీ, 2500 పీవీ, 5000 పీవీ. కానీ ఇప్పుడు మనకు దాంతో పాటు 15,000 పీవీ, 25,000 పీవీ, 50,000 పీవీ, 70,000 పీవీ, మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఒక పీవీలో మీరు కనుక 4 నెలలు కంటిన్యూగా వదలకుండా 1 నుంచి 15వ తేదీలో కనుక మీరు 15,000 పీవీ ప్రతి నెల చేసుకుంటే మీకు ప్రతి నెల వచ్చే బెనిఫిట్ తో పాటు 4వ నెల చివరి లేకపోతే 5వ నెల మొదట్లో 25,000 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్ అడిషనల్ గా వస్తాయంటే యు జస్ట్ బిలీవ్ ఇర్ నాట్, ఎంత మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. జస్ట్ గో అండ్ సర్చ్ ఇన్ ద మార్కెట్, ఓపెన్ మార్కెట్ లోకి వెళ్ళండి, ఎంత బెనిఫిట్ ఉందో. ఓకే, సో మనకు ఇంకొకటి ఏంటంటే బెస్ట్ క్వాలిటీ అండి. ప్యూర్ ఆయుర్వేద ప్లస్ ఆయుర్వేద బేస్డ్ హాస్పిటల్ ఉన్నటువంటి ఏకైక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఇండియాలో. ప్లస్ ఆల్రెడీ దే ఆర్ ప్లానింగ్ అండి. మీకు అందరికీ తెలుసు, సార్ లాస్ట్ మీటింగ్ లో చెప్పారు, తెలంగాణలో కూడా హెల్త్ క్యాంప్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు జూన్ లో. ఇక్కడ కూడా కర్ణాటకలో కూడా వీఆర్ ఆల్సో ప్లానింగ్ అండి. ఎక్కడెక్కడైతే ప్లాన్ చేసి మన చాలా సమస్యలు, దీర్ఘకాల సమస్యలు, నయం కాని సమస్యలు ఎన్నో చోట్ల చూపించుంటారు. ఎప్పుడైతే క్యాంప్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ వాళ్ళందరినీ తీసుకురండి. ఒక్కసారి అయ్యి గనక వాళ్ళకు రిజల్ట్ వచ్చేసి బెనిఫిట్ పొందారంటే డెఫినెట్లీ ఒక్క కస్టమర్ మీకు 10 to 15 పేషెంట్స్ ని నెక్స్ట్ క్యాంప్ తీసుకొస్తారు. మీరు నమ్మశక్యం కూడా కాదు. ఇది వండర్ఫుల్ రిజల్ట్స్. నెట్వర్క్ తో పాటు ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నటువంటి ఏకైక కంపెనీ సన్ఎడ్జ్ కంపెనీ. సో ఈ 15,000 పీవీతో గనక మీరు ఒక టీమ్ ని చేసుకోగలిగితే సో ఎంత ఇన్కమ్ వస్తుందంటే మీకు చూడండి, 10,000 to 12,000 రూపీస్ ఫస్ట్ లోనే వస్తుందండి. 15,000 పీవీతో ఎంతమంది చేసుకోగలిగారు? అప్రాక్సిమేట్లీ 1:5 మీరు తీసుకున్నారు. మీ ద్వారా నలుగురిని పరిచయం చేశారు. ఆ నలుగురు ప్లస్ మీకు వచ్చినటువంటి టోటల్ పీవీల ద్వారా 75,000 పీవీలు అయ్యాయి. ఆ మంత్ లో మీకు వచ్చేటువంటి ఇన్కమ్ 10,000 నుంచి 12,000 దాకా ఉంటుంది. ఈ మంత్ టోటల్ బోనస్లు స్టేట్మెంట్లు వస్తే తప్ప ఇంకా ఎక్కువ రావచ్చు. నాకు తెలిసి సారు అందాజుగా అప్రాక్సిమేట్లీ సార్ అందాజు మీద చేసి చెప్పారు. సో ఇలా గనక 5 మంది 75,000 పీవీలు అయ్యాయి. సో అప్రాక్సిమేట్లీ మీరు సెకండ్ జనరేషన్ లో కూడా అలా నలుగురు వాళ్ళ ద్వారా ఇంకొక నలుగురు స్టార్ట్ చేశారంటే గనక అప్పుడు 3 లక్షల పీవీ అవుతుంది. మీ ఇన్కమ్ 55,000 నుంచి 60,000 రూపాయల వరకు ఉంటుంది. సో దీన్ని కాపీ చేసుకోవాలి. మీరు ఒక నలుగురు సిస్టమ్ డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి, మనం ఎదగడానికి కావాల్సినటువంటి అన్ని సపోర్టివ్ టూల్స్ అన్ని ఉన్నాయి మనకు. సో క్యాట్లాగ్స్ అయితే ఉన్నాయి, అగ్రి క్యాట్లాగ్స్ ఉన్నాయి, తర్వాత ప్రోడక్ట్ బ్రౌచర్ ఉంది, తర్వాత మనకు డైరీస్ ఉన్నాయి, పెన్స్ ఉన్నాయి, అంతకు మించి ఎస్ఎస్ఐ అంతటువంటి సిస్టమ్ ఉంది. దాంతో పాటు బ్రేవ్ కీ సిస్టమ్ ఉంది మనకు. తర్వాత మేము కర్ణాటకలో ఈ 2 సిస్టమ్లతో పాటు కన్నడలో ఎక్కువగా మనకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మేము ప్రొవైడ్ చేసుకుంటున్నాము ఇక్కడ కర్ణాటకలో. సో దీంతో పాటు ఇంకా మనకు డెవలప్ ఎస్ఎస్ఐ ద్వారా చాలా చాలా మెటీరియల్స్ ఉన్నాయి. వీటిని వినియోగించుకొని మనం కూడా పెదగచ్చు. సో హూ స్టార్టెడ్ సన్ఎడ్జ్ బిజినెస్ అంటే చాలా చాలా ఎవరెవరు చేశారు? స్టూడెంట్ చేశాడు, ఎంబీఏ, ఇంజనీర్, మేనేజర్, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ స్టార్టెడ్ అండి, చేసేసారు. పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, సిఎస్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఫార్మర్స్ ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు, షాప్ కీపర్స్, వెజిటేరియన్ సెల్లర్స్. మీరు అనుకోవచ్చు సార్ ఈ ఫొటోస్ పెట్టిన వాళ్ళేనా అని. కాదండి, ఈ ప్రొఫైల్స్ కాకుండా ఎవరైనా ఈ బిజినెస్ ని చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండుండి మెంటల్ గా ఫిట్ అయితే చాలు వాళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ చేయాలన్న ఇంట్రెస్ట్, గోల్స్, కలలు బలంగా ఉంటే
18 సంవత్సరాలు నిండని అబ్బాయిలు కూడా వాళ్ళ అమ్మ నాన్న లేదా వాళ్ళ అన్న అక్క ద్వారా కూడా వాళ్ళ ఐడి చేయించి వీళ్ళు కూడా చేసినటువంటి సందర్భాలు, చేస్తున్న సందర్భాలు కొల్లలుకున్న వేళల్లో ఉన్నాయి. రోజువారీ జీవితంలో ఉత్పత్తులపై ఖర్చు చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. సబ్బు, పేస్ట్, హెయిర్ ఆయిల్, టీ పౌడర్. సో ఇందాక మనం మాట్లాడాం, ఆ ప్రొడక్ట్స్ అన్ని కనుక ఎక్కడో తీసుకోవడానికి బదులుగా ఇక్కడ తీసుకుంటాం. ఒక ఫ్యామిలీ 3,000 రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్లు వాడుతుంది అనుకుందాం. 12 నెలలకి ఎంత అయిందండి? 36,000. సో అలా 10-30 సంవత్సరాల నుంచి వాడుతున్నాం మనం. సో మొత్తం ఎంత అయిందండి? మన ఆ కుటుంబానికి 10,80,000 రూపాయలు ఖర్చు చేశారు. సో ఇంతకు ముందు ఏదైనా వచ్చిందంటే ఏది రాలే. కానీ సో మీరు దుకాణాన్ని మార్చి సన్నెడ్జ్ అనే దుకాణంలో కనుక ఇవన్నీ ఉత్పత్తులు వాడుతూ వెళితే కనుక మీకు డిస్కౌంట్ వస్తుంది, పెద్ద తగ్గింపు, ఆఫర్లు, ఉచిత ఉత్పత్తులు, క్యాష్ బ్యాక్, ఇందాక మనం అన్ని మాట్లాడాం. వాటన్నిటితో పాటు మీ కళల్ని సాకారం చేసేటువంటి ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఆల్రెడీ మాట్లాడాం. మీరు చేంజ్ ది షాప్ అండ్ చేంజ్ ది లైఫ్. కరేజ్ అండ్ అడ్వెంచర్ ఉండాలండి. అప్పుడు వెల్త్ అనేది కరేజ్ ప్లస్ అడ్వెంచర్ ఈజ్ ఈక్వల్స్ టు వెల్త్ అండి. దట్ ఈస్ బ్రేవ్ కి. సో కన్జ్యూమర్ బెనిఫిట్స్ ఇందాక మాట్లాడాం మనం, ఇవన్నీ కూడా ఆల్రెడీ మాట్లాడాం. సో బ్రేవ్ కి చెప్తుందండి, విష్ యూ వెల్త్, హెల్త్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్, హెల్త్ అండ్ హ్యాపీనెస్. సో ఈ మంత్ మనకు ఆఫర్స్ ఉన్నాయి, ఆల్రెడీ చెప్పాను.